హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్ టాక్. ఐపీఎల్ 2025 రిలేటెడ్గా సీజన్ స్టార్ట్ నుంచి ఎండ్ వరకు డైలీ మా ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీరు కనుక ఐపీఎల్ కంటెంట్ మీద ఇంట్రెస్టెడ్గా ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్లీ బిఫోర్ స్టార్టింగ్ ద సీజన్ ఈచ్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ పోస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 6 టీమ్స్కి ఫైనల్ స్క్వాడ్ అనాలిసిస్ వీడియోస్ మా ఛానల్లో పోస్ట్ చేశాము. అవి కనుక ఇంకా చూడనట్లయితే వీడియో అయ్యాక వెళ్ళి ఒకసారి చూసేయండి. దిస్ ఈస్ ద 7th వీడియో ఆఫ్ ద సిరీస్ విత్ గుజరాత్ టైటన్స్ జస్ట్ 3 సీజన్స్ బ్యాక్ 2020-22లోనే ఫస్ట్ టైం ఐపీఎల్లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ అటెంప్ట్ లోనే టైటిల్ విన్ అయిన ఫ్రాంచైజీ. అండ్ సెకండ్ సీజన్ అంటే 2023లో కూడా ఫైనల్స్ కి రీచ్ అయ్యి వెరీ క్లోజ్ మార్జిన్ తో లూజ్ అయ్యారు. థర్డ్ సీజన్ లో మాత్రం గ్రూప్ స్టేజ్ లో ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. ఇది బ్రీఫ్ హిస్టరీ. మరి ఈ మెగా ఆక్షన్ లో ఎలాంటి పిక్స్ చేసుకున్నారు అండ్ ప్రెజెంట్ వీళ్ళ ఫైనల్ స్క్వాడ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందనేది ఇప్పుడే చూసేద్దాం. ఒకసారి రిటెన్షన్ పిక్స్ చూసుకుంటే కెప్టెన్ శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా అండ్ షారుఖ్ ఖాన్ ఫామ్ లో టోటల్ 5 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నారు. ఇక ఆక్షన్ ఫినిష్ అయ్యే టైంకి జీటీ అసెంబుల్ చేసిన ఫైనల్ స్క్వాడ్ అయితే ఇదే. ఇందులో ఎలాంటి ఇంజరీ రిప్లేస్మెంట్స్ అనౌన్స్ చేయలేదు కాబట్టి మోస్ట్లీ టీమ్ అంతా ఫిట్ అండ్ అవైలబుల్ గా ఉన్నట్టే అనుకోవాలి. ఇంకా ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 గురించి డిస్కస్ చేయాలంటే నా అనాలిసిస్ ప్రకారం మోస్ట్లీ ఇలా ఉండొచ్చు. ఓపెనర్స్ గా శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ ఉంటారు విత్ సాయి సుదర్శన్ ఎట్ నెంబర్ 3. ఇది సాలిడ్ టాప్ ఆర్డర్ అండ్ ముగ్గురు కూడా ఇన్నింగ్స్ లో డీప్ గా ఆడగల క్యాపబిలిటీ ఉన్న ప్లేయర్సే. మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషింగ్ లో షారుఖ్ ఖాన్, గ్లెన్ ఫిలిప్స్, మహిపాల్ లొమ్రోల్, రాహుల్ తెవాటియా ఉంటారు అలాంగ్ విత్ రషీద్ ఖాన్. మోస్ట్లీ టాప్ 3 స్లాట్స్ ఫిక్స్డ్ పొజిషన్స్ అండ్ రిమైనింగ్ బ్యాటింగ్ ఆర్డర్ అంతా సిచ్యువేషన్ కి తగ్గట్టు అడ్జస్ట్ అవ్వగల ఫ్లెక్సిబుల్ ప్లేయర్సే ఉన్నారు. ఇంకా బౌలింగ్ వచ్చేసరికి మోస్ట్లీ 3 పేసర్స్ కగిసో రబాడా, మహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ విల్ ఫినిష్ 11. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మోస్ట్లీ వీళ్ళ టీమ్ కాంబినేషన్ ని బేస్ చేసుకుని ఎక్స్ట్రా స్పిన్నర్ లైక్ వాషింగ్టన్ సుందర్ గానీ, సాయి కిషోర్ ని గానీ, జయంత్ యాదవ్ ని గానీ ఈ ముగ్గురులో ఎవరో ఒకరిని పిక్ చేసుకోవచ్చు. ఈ మెయిన్ 11 కి బ్యాకప్స్ ఒకసారి చూస్తే జాస్ బట్లర్ కి బ్యాకప్ అవైలబుల్ గా లేదు. గిల్లార్ సాయి సుదర్శన్ కి బ్యాకప్ గా కుమార్ కుషగ్రా ఉండొచ్చు. గ్లెన్ ఫిలిప్స్ కి షెర్ఫెన్ రుదర్ఫోర్డ్, కరీం జనత్ ఫామ్ లో ఇద్దరు బ్యాకప్స్ అవైలబుల్ గా ఉన్నారు. కగిసో రబాడాకి గెరాల్డ్ కూడ్జీ ఫామ్ లో బ్యాకప్ అవైలబుల్ గా ఉంది. ఇంకా పేస్ బౌలర్స్ కి ఇషాంత్ శర్మ, కుల్వంత్ కెజ్రోలియా ఉంటే స్పిన్ కి ఇక్కడ ఇంపాక్ట్ ప్లేయర్స్ లో డిస్కస్ చేసినట్టు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఓవరాల్ గా చూసుకుంటే బెంచ్ మీద అవైలబుల్ ఆప్షన్స్ ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి టీమ్ కాంబినేషన్ కి తగ్గట్టు ప్లేయర్స్ ని పిక్ ఆర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టీమ్ డెప్త్ చార్ట్ ఒకసారి చూసుకుంటే బ్యాటింగ్ డెప్త్ నెంబర్ 8 వరకు ఉంది కానీ బ్యాటింగ్ క్వాలిటీ మాత్రం తక్కువగానే ఉంది అనిపిస్తుంది. లెఫ్ట్ హ్యాండెడ్ ఆప్షన్స్ టాప్ 6 లో 2 ఉన్నాయి. స్పిన్ హిట్టర్స్ గా జాస్ బట్లర్, శుభ్మన్ గిల్ ఉన్నారు. పేస్ హిట్టర్స్ గా గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. వికెట్ కీపింగ్ ఆప్షన్ జాస్ బట్లర్, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నారు. ఫినిషర్స్ గా రాహుల్ తెవాటియా అండ్ ఫిలిప్స్ ఉన్నారు. సో బ్యాటింగ్ లో మోస్ట్ బేసెస్ కవర్డ్ గానే ఉన్నా కానీ రోజు రోజుకి అగ్రెసివ్ గా అయిపోతున్న T20 బ్యాటింగ్ స్టాండర్డ్స్ తో పోల్చుకుంటే ఈ లైనప్ లో ఏదో మిస్ అవుతున్నట్టే అనిపిస్తుంది. బౌలింగ్ డెప్త్ పర్వాలేదు డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ మెనీ ఆల్రౌండర్స్. లెఫ్ట్ ఆన్ స్పిన్ ఆప్షన్ గా సాయి కిషోర్ ఉన్నాడు. టీమ్ లో ఉన్న ఓన్లీ ఆఫ్ స్పిన్ ఆప్షన్ షారుఖ్ ఖాన్. రిస్ట్ స్పిన్ లో మాత్రం టాప్ క్వాలిటీ ఆప్షన్ అయిన రషీద్ ఖాన్ ఉన్నాడు. ఇక ఫాస్ట్ బౌలింగ్ చూసుకుంటే ముగ్గురు సిమిలర్ కైండ్ ఆఫ్ బౌలర్స్ అయిన రబాడా, సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా హిట్ ద టెక్ అండ్ బౌన్సీ కైండ్ ఆఫ్ బౌలర్సే కాబట్టి మోస్ట్లీ 1 డైమెన్షనల్ అటాక్ లా అనిపిస్తుంది. అండ్ అపోజిషన్ లో సెట్ బ్యాట్స్మెన్ ఉంటే కనుక ఈజీగా లైన్అప్ చేసి స్కోర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ చూసుకుంటే గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అవ్వడం ఈ సీజన్ కష్టమనే అనిపిస్తుంది. సో దట్స్ ద వీడియో గైస్. మై అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. యాజ్ వీఆర్ స్టార్టింగ్ వెరీ న్యూ, ఎనీ సజెషన్స్ ఆర్ ఫీడ్బ్యాక్ విల్ బి మోస్ట్లీ వెల్కమ్. అండ్ గుజరాత్ స్క్వాడ్ గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.